ఏ రకంగా సిగ్గేస్తుందండి చెప్పడానికి. నిన్న అసెంబ్లీలో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ మాటలు వినడానికి కానీ చూడడానికి కానీ సిగ్గుపడుతున్నాం. రికార్డులో ఉండి అసలు నాకు అనుమానం వస్తుంది, ఆయన మామూలుగా ఉన్నాడా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏదైనా వచ్చాడా? ఏంటండి ఇది ఆ మాటలు? ఒక పక్క వచ్చి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోలను మాట్లాడుతున్నాడు, ఒక పక్క వచ్చి మన చిరంజీవి గారిని పెద్ద ఆయన ఇండస్ట్రీలోనే ఈ రాష్ట్రంలోనే ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్ని పట్టుకొని ఈ రకంగా అవమానకరంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎంత ఎందుకు అవుతుందంటే వాళ్ళ తాలూకా పార్టీకి ఉన్న అహంభావం, పార్టీలో ఉన్న అహంభావం, వాళ్ళ తాలూకా పొగరబోత్తనం. మమ్మల్ని ఎవరైనా ఏం చేస్తారులే, మమ్మల్ని ఎవరైనా ఏం పీకుతారులే చెప్పాడు కదన్నా లోకేష్ గారు, ఏం పీకుతారులేని. ఇది చాలా తప్పు. ఇలాంటి భాషలు కానీ ఇలాంటి మాటలు కానీ ఇక నేను మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని మీద చర్య తీసుకోవాలి, దాని మీద వివరణ ఇవ్వాలి ప్రభుత్వం. ఎవరి గౌరవానికి కూడా భంగం కలగకూడదు. సభ అంటే సభలో ఉన్నతమైన వ్యక్తుల గురించి ఇంకో ఒక మాట మంచి మాట చెప్పి మరి సమాజానికి వచ్చి ఒక మంచి ఇవ్వాలి, మంచి స్ఫూర్తిని నింపాలి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారికైనా మరి వాళ్ళకి లేదు, ఓ పెద్ద ఆయన మరి చంద్రబాబు గారైనా వాళ్ళకి వచ్చి, ఒక మాజీ కేంద్ర మంత్రి అయినా వాళ్ళకి వచ్చి లేదు. సినీ పరిశ్రమలో మరి దిగ్గజమైన ఆయన గురించి కూడా వారికి లేదు. మరి ఎవరి మీద మీకు గౌరవం ఉంటుంది? ఎవరి మీద మీకు ఉంటుంది? మీ మీద మీరైనా పుట్టింగ్లు ఈ రాష్ట్రంలో ఏం అడుగుతున్నాను నేనేం తినగా ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తులు అడుగుతున్నాను, బాలకృష్ణ గారిని. ఏం మీరైనా పుట్టింగు? మీకంటే ఎవరు లేరనుకుంటున్నారా? దేంట్లో మీరు ఎక్కువ? ఏంటి మీ అహంభావం? ఏంటి మీ తాలూకా కార్యక్రమం? ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? దయచేసి ఇలాంటి మాటలు పరుషమైన మాటలు రాకూడదని కోరుకుంటున్నాను నేను.